హాయ్ హలో ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమాస్ వర్ణ. సో ఇక్కడ మనము గుంటూరులో ఎస్పెషల్లీ అండి ఎండలు బాగా ఎక్కువగా ఉంటాయండి. కంపేర్ టు హైదరాబాద్ అసలు నోవే కంపారిజన్ అండి. హైదరాబాద్ లో చాలా చల్లగా ఉంటుంది. ఈవెన్ ఎండాకాలంలో కూడా సాయంత్రం అయ్యేటప్పటికి చల్లగా ఉంటుంది అంటారు. హైదరాబాద్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండాలన్నా కూడా ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఎందుకంటే మా సిస్టర్ బ్రదర్ వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. సో వాళ్ళందరూ చెప్తా ఉంటారు, అమ్మో మీ వెదర్ లో మేము ఉండలేము అనేసి. సో మాకు గుంటూరులో మాత్రము వింటర్ లో అయినా, వర్షాకాలంలో అయినా, సమ్మర్ లో అయినా ఎప్పుడైనా సరే ఎండగానే ఉంటుందండి. ఏదో ఆ కాసేపు వర్షం పడ్డప్పుడు తెల్లారుజామున ఆ చలి తప్పించి రిమైనింగ్ టైం అంతా కొంచెం ఎండలు ఎక్కువగానే ఉంటాయండి. దాని మూలంగా ఏంటంటే మేము ఎక్కువ కాటన్ శారీస్ యూజ్ చేయడానికే ఇష్టపడతాము. అండ్ మేము కాటన్ శారీస్ ఎక్కువ అమ్మటానికి ఇష్టపడతామండి. ఎందుకంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటాయండి కాటన్ శారీస్. ఎవరికైనా ఏజ్ వాళ్ళకైనా, అంటే మరీ చిన్నపిల్లలు అంటే కట్టుకోలేరులే కానండి, వాళ్ళు కూడా బాగానే ఈ మంగళగిరి కాటన్స్ అవి బాగానే కడుతున్నారండి డిజైనర్ బ్లౌజెస్ వేసి. సో ఏజ్ గ్రూప్ వాళ్ళు అయినా కొంచెం ఇష్టంగానే కడుతున్నారండి ఈ మధ్య కాలంలో. కొంచెం ప్లెయిన్ కాటన్స్ తీసుకొని డిజైనర్ బ్లౌజెస్ వేసుకోవటం, అట్లా పేరప్ చేసుకొని బాగానే కడుతున్నారు. కానీ ఆ కాటన్ శారీస్ లో ఉన్న కంఫర్ట్ అలవాటు అయితే అండి వేరే ఏమి కట్టలేమండి. సో ఇవాళ కూడా కాటన్ శారీస్ చూపించబోతున్నాను. ఇంత ఇంట్రడక్షన్ కాటన్ శారీస్ గురించి ఇచ్చాను అంటే కాటన్ శారీస్ గురించే చెప్పబోతున్నాను అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో అండి. సో ఇది ఒక కాటన్ శారీ అండి. కింద వచ్చేసి కలంకారీ ప్రింట్ వచ్చింది, కనబడుతుందా? నీలకమల్ వాళ్ళది. దీనిలో కలర్స్ వచ్చినాయండి, 4-5 కలర్స్ వచ్చినాయి, కానీ ఆఫ్లైన్ లోనే అమ్మేశానండి చాలా వరకు. సో ఇదొక్క శారీయే ఉందండి దీనిలో. సో దీనికి పళ్ళు వచ్చేసి ఇలా కలంకారీ ప్రింటెడ్ వచ్చిందండి. బాగుందండి చీర. ఇది వచ్చేసి ఒకలాంటి గచ్చకాయ కలర్ అండి శారీ, గచ్చకాయ కలర్ శారీ. సో పై వైపు అయితే బార్డర్ ఏం లేదండి, ఓన్లీ కింద వైపు మాత్రమే మనకి ఈ బార్డర్ అనేది ఇచ్చారు. ఇదిగోండి. దీనికి బ్లౌజ్ చాలా బాగా ఇచ్చాడండి. ఇది బ్లౌజ్ వేస్తే చాలా అందంగా ఉంటుందండి. శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ సూపర్బ్ ఉంది. సో దీని ప్రైస్ వచ్చేసండి 900 అండి, 900 ప్లస్ షిప్పింగ్ అండి. అలాగే ఇంకొక కాటన్ శారీ కూడా చూపిస్తానండి. సో ఇదొక కాటన్ శారీ అండి. దీనికి కూడా బార్డర్ ఇచ్చాడు, బట్ బోత్ సైడ్స్ ఇచ్చాడండి. ఇలా అండి, పైన కింద రెండు వైపులా క్రీమ్ కలర్ బార్డర్ ఇచ్చేసాడండి. అండ్ శారీ అంతా ఇలా ఉంది, పీకాక్ డిజైన్, సీ గ్రీన్ కలర్. దానికి ఆ ఏం కలర్ అంటారు దీన్ని, ఒకలాంటి బిస్కెట్ కలర్ అండి. బిస్కెట్ లో కూడా కొంచెం డార్క్ బిస్కెట్ కలర్, బాగుంది కాంబినేషన్. పళ్ళు ఇలా ఇచ్చాడండి, బిస్కెట్ కలర్ పళ్ళు ఇచ్చాడు. బాగుంటుందండి వేసుకున్నా కూడా. యాక్చువల్గా ఇలా వేయాలి. సో ఇది వచ్చేసి 750 అండి, 750 ప్లస్ షిప్పింగ్ అండి. దీని బ్లౌజ్ ఇదండి. కింద బార్డర్ ఏదైతే ఇచ్చేసాడో అదే కలర్ బ్లౌజ్ ఇచ్చాడు. అండ్ పైన బాడీ పార్ట్ ఏదైతే ఇచ్చాడో అది మనకి బార్డర్ కి ఇచ్చాడండి. బాగుందండి. 750 ప్లస్ షిప్పింగ్ అండి. దానిలోనే ఆపోజిట్ ఇది ఇచ్చాడు చూడండి, సేమ్ దానికి ఎలా వచ్చాయో ఇలా దీనికి కూడా అలాగే ఇచ్చారండి. దీనికి సీ గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చాడు, ఆ బిస్కెట్ కలర్ శారీ అండి. అండ్ దానికి బ్లౌజ్ సీ గ్రీన్ కలర్ బ్లౌజ్, ఆ బిస్కెట్ కలర్ బార్డర్ ఇచ్చాడండి. 750 ప్లస్ షిప్పింగ్ అండి. బాగుందండి శారీ డిజైన్ కానీ శారీ కానీ చాలా బాగుంది. ఈ పీకాక్ డిజైన్ ఇచ్చాడు.
బార్డర్ వచ్చేసి మీకు ఇలా ఇచ్చాడు, బోత్ సైడ్స్ బార్డర్ ఇలా. 750 ప్లస్ షిప్పింగ్ అండి. ఇంకొక శారీ అండి, ఇది వచ్చేసి వంగ పువ్వు కలర్ అండి, పువ్వు కలర్, వంకాయ కలర్ కాదండి, వంగ పువ్వు కలర్. చాలా బాగుందండి డిజైన్ కానీ శారీ కానీ చాలా బాగుంది. అండ్ దానికి బార్డర్ వచ్చేసి ఇలా ఇచ్చాడండి, మెరూన్ కలర్ బార్డర్ ఇచ్చేసాడు. కింద ఎల్లో కలర్ బార్డర్ ఇచ్చాడండి, సన్న బార్డర్, బోత్ సైడ్స్ అంతే ఇచ్చాడండి, కనపడుతుంది కదా. అండ్ దీనికి వచ్చేసి ఆ ఎల్లో కలర్, వైట్ అండ్ ఎల్లో కలర్ బ్లౌజ్ ఇచ్చాడండి. వేస్తే బాగుంటుందండి, ఇదండి కాంబినేషన్. సో ఇది వచ్చేసి 950 ప్లస్ షిప్పింగ్ అండి. దీనిలో ఇంకొక కలర్ కూడా ఇచ్చాడండి, ఇదండి. దానికి బోత్ సైడ్స్ బార్డర్ ఇచ్చాడు కదండి, దీనికి ఒకవైపే ఇచ్చాడండి, పై వైపు బార్డర్ లేదు, కింద వైపు ఇలా ఇచ్చాడు. సింగిల్ బార్డర్ ఇచ్చేసి దానికి గ్రీన్ కలర్, కింద మెరూన్ కి గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చేసాడండి. దీనికి బ్లౌజ్ ఇలా వచ్చిందండి, గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు, క్రీమ్ మీద గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడండి, బాగుంది. ఇది కూడా అంతేనండి, 950 ప్లస్ షిప్పింగ్ అండి. కాటన్ శారీస్ చాలా విపరీతంగా పెరిగిపోయినాయి అండి, రేట్లు బాగా పెరిగిపోయినాయి, కొనాలంటే మాకే భయం వేస్తుంది. అండ్ అంత క్వాలిటీ కూడా ఉండట్లేదండి, ఇదివరకు మేము కొనేటప్పుడు ఉన్నంత క్వాలిటీ. స్టార్టింగ్ లో మేము అరౌండ్ 15-20 ఇయర్స్ నుంచి కాటన్ శారీస్ వాడుతున్నామండి, అప్పుడు ఉన్న క్వాలిటీ, కలర్ కాంబినేషన్స్ ఇప్పుడు ఉండట్లేదండి. అప్పుడు ఆ రోజుల్లో 700-800 అంటే చాలా మంచి చీరలు వచ్చాయండి. ఇప్పుడు 900-1000 పెట్టినా కూడా అంత క్వాలిటీ ఉండట్లేదండి. సారీ టు సే దిస్, ఒక అమ్మే దీనిలో నేను చెప్పకూడదు అట్లాగా, బట్ స్టిల్ నా ఫీలింగ్ ఏంటి, నా ఇన్నర్ ఫీలింగ్ ఏంటి అనేది నేను చెప్పుకోవాలి కదండి, అందుకని చెప్తున్నాను. యూజువల్ గా కాటన్ శారీస్ చాలా ఇష్టం అండి నాకు. కాకపోతే ఆ రోజుల్లో, ఇప్పటికీ నేను 15-20 ఇయర్స్ బ్యాక్ కాటన్ శారీ స్టిల్ నేను ఇప్పుడు వాడుతున్నానండి, వేసుకుంటున్నాను ఇప్పుడు కూడా, తీసేయడానికి ప్రాణం ఒప్పక. ఎందుకంటే ఎప్పుడు గంజి పెట్టి ఇస్త్రీ చేసినా మళ్ళీ కొత్త వాటిలాగా, ఇప్పుడే షోరూమ్ నుంచి తీసుకొచ్చిన వాటిలాగా ఉంటాయండి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ శారీస్ ఉంటాయి కదండి, ఆ నెంబర్ ఆఫ్ శారీస్ లో ఇది వాడి వాడి మన టర్న్, మళ్ళీ ఆ చీర టర్న్ వచ్చేటప్పటికి దాదాపుగా 3-4 మంత్స్ అవుతుంది. సో ఇయర్లీ 2-3 టైమ్స్ కడతామండి, మహా కడితే. కట్టినప్పుడు ఆ గంజి పెట్టి మళ్ళీ ఇస్త్రీ చేసినప్పుడు, కొత్త చీరలు ఎప్పటికప్పుడు వార్డ్రోబ్ లోకి వచ్చేస్తా ఉంటాయి కాబట్టి ఇస్త్రీ చేసినప్పుడు మళ్ళీ కొత్తగా ఫళఫళలాడుతూ ఉంటాయండి. సో ఈ పిన్నులు పెట్టిన దగ్గర మాత్రం కొంచెం అటు ఇటుగా కనపడుతూ ఉంటాయండి, ఓపెన్ చేసిన వాళ్ళకి అర్థం అవుతుంది, ఓహో ఇది పాత చీరే అని. ఓకే అండి, బై బాయ్.